లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదవబోతుండగా మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు. మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, గొప్ప తండ్రి, మీకు వందనాలు. నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం మా జీవితాల్లో మీరు ఇవ్వడానికి ఈ దినము మమ్మల్ని అందరినీ కూడా ఏకపరిచారు. మీ మాట ద్వారా బలపరుస్తున్నారు. అలాగే నాయన మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు ఇచ్చారు. అసలు క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించుట అనే మాటను ఎరిగి ఈ దినం మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశంలో ఇంకా ఎందరో నిన్ను ఎరగని వారు కూడా ఇక్కడ ఉన్నారు. స్నేహితులుగా, బంధువులుగా ఇక్కడ ఏదో జరుగుతుందని చూడడానికి వచ్చినటువంటి వారు కూడా, అతిథులుగా వచ్చిన వారు కూడా ఉన్నారు. ఈ దినము వారందరినీ మీరు ఎరిగిన దేవుడు గనక వారితో కూడి ఉన్న ప్రతి ఒక్కరితో మాతో మాట్లాడండి. మీ నామము ప్రకటించబడి వారి హృదయాలు తెరవబడి రక్షణ మార్గంలో నిలిచి నిజదేవుడిగా నిన్ను అంగీకరించి వారు కూడా ఈ నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందంలో పాలుభాగస్తులు అయినట్లుగా సహాయం చేసి ఈ దినము నీ మాట వెల్లడవుతుండగానే బలహీనులైన వారందరినీ బలపరిచి, అయా ఇగో మేమందరము కూడా ప్రభా ఈ సంతోషకరమైనటువంటి ఆనందంలో నిత్యము నిలిచినట్లుగా నీ కృపనిమ్మని, మీ వాక్కు చేత మమ్మల్ని దీవించమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము. కొత్తగా పరిచయం చేసే వచనాలు అయితే ఏమీ లేవు, కానీ దేవుడు మన కొరకు ఉంచినటువంటి మాటలు అనుదినము ప్రతి క్షణము మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకు దీవెన. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. నీ పక్కన ఉన్న వాళ్ళని తట్టి మాట చెప్తారా? దేవునికి ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏముంది? సమాధానం కలుగునుగాక అని చెప్పండి. మీ వారికి సంతోషంగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి. మీకేమిస్తానంటున్నాడు ఆయన? సమాధానం. ఆమేన్. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద ఏముంది అంటే సమాధానం. వినాలి. ఇక్కడ గమనిస్తే దేవుడు ఈ భూమి మీదకి వచ్చిందే మనకు సమాధానాన్ని ఇవ్వడానికి. మరి ఈ భూమి మీద ఆయన సమాధానము ఇవ్వడానికి ఏ రీతికి ఇస్తాడో, ఎలాంటి సమాధానం ఇస్తాడో నేను జ్ఞాపకం చేస్తాను. ఆయనకి ఇష్టలుగా లేకపోతే జరిగే నష్టాలేంటో కూడా నేను జ్ఞాపకం చేస్తాను. సరే, పండగ రోజు కదా, చాయిస్ మీకే ఇస్తాను. నష్టం ముందు చెప్పమంటారా, లాభం ముందు చెప్పమంటారా? మళ్ళీ అడుగుతున్నాను, పండగ రోజు చాయిస్ మీదే. నష్టం ముందు చెప్పమంటారా, లాభం ముందు చెప్పమంటారా? ఈరోజు అతిథిగా వచ్చిన శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఏమండి, మీరు చెప్తారా? మొదట లాభం చెప్పమంటారా, నష్టం చెప్పమంటారా? లాభమే చెప్పమంటున్నారు. సరే, లాభమే చెప్తాను. నష్టం మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కనుక చాలా హెచ్చరిక బోర్డులు పెడతా ఉంటారు. హెచ్చరిక బోర్డులు పెట్టినప్పుడు దాని ఉద్దేశం అవతల ఉన్న వారికి నష్టం కలగజేయడానికి కాదు, కానీ అవతల ఉన్నవారిని నష్టము పాలు కాకుండా కాపాడడానికి వీళ్ళు డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తారంటే ఆ డేంజర్ సైన్ బోర్డ్స్ పెడతా ఉంటారు. ఉదాహరణకి కృష్ణానది దగ్గర ఇక్కడ ప్రమాద హెచ్చరికలు పెట్టి బోర్డు పెడతారు. ఎందుకు పెడతారు? బాబు, అక్కడికి వెళ్ళకూడదు, నీళ్ళల్లో దిగితే ప్రమాదం, చనిపోయే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఇదిగో దూరంగా ఉండి చూసి ఆస్వాదించండి, కానీ నీటిలోకి దిగకూడదని అక్కడ డేంజర్ సిగ్నల్ పెడతారు. వాళ్ళు ఇలాగ అనుకున్నారు అనుకోండి, ఏంటి నీళ్ళలో దిగకపోతే మరి కృష్ణానదికి రావడం దేనికి అని చెప్పి అనుకున్నారు అనుకోండి. ఉదాహరణకి నేను చెప్పాలంటే, మేము ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు, ఆదిలాబాద్లో చాలా కొన్ని ముందు సంవత్సరాలకు వెళ్ళినప్పుడు
అక్కడ ఒక ఒక జలపాతాలు ఉన్నాయి. ఆ జలపాతాల పేరు కుంటాల వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మేము మొదటిసారి వెళ్ళినప్పుడు అప్పుడు ఎటువంటి బ్యారికేడ్స్ లేవు. చాలా లోతుగా మెట్లు దిగి వెళ్ళాలి. కొండల మధ్యలో ఉంటుంది అది జలపాతాలు. చాలా లోతుగా కిందకి దిగుతూ, అంటే చాలా డీప్గా కిందకి నడవాల్సి ఉంటుంది. చాలా దాదాపుగా 1000 మెట్లు పైనే ఉంటాయి. అలా వెళ్ళి ఆ నీటిలో దిగి ఆస్వాదించాం కూడా చక్కగా పైకెక్కి. తర్వాత రీసెంట్గా ఒక 2 years బిఫోర్ మళ్ళీ వెళ్ళడానికి వెళ్ళి ఎంతో చూడాలి చాలా మంచి స్పాట్ అని వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం బ్యారికేడ్లు పెట్టారు. దూరం నుండే చూడాలి. అన్ని మెట్లు దిగి ఈ మాత్రం టికెట్ పెట్టుకొని ఈ మాత్రం దానికి ఎంత కష్టపడ్డావు, ఎందుకు వెళ్ళనివ్వట్లేదు అని అనుకొని కొంత వెలితితో పైకి రావడం జరిగింది. కానీ వాస్తవానికి ఆ బ్యారికేడ్స్ పెట్టడానికి గల కారణం ఏంటంటే తర్వాత ఈ కొండల మీదకి ఈ నీటిలో ఆడుతున్నప్పుడు జారి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఎవరికి నష్టం కలగకుండా ఉండడం కోసం ఏం చేశారంటే బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. సరే, ఇది ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బైబిల్లో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటంటే సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి ఏముంది అంటే మహిమ, ఆయనకిష్టులైనటువంటి ప్రజలకి భూమి మీద ఏముంది అంటే సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవునికి ఇష్టంగా ఉండడం నువ్వు ప్రారంభిస్తే నీకు భూమి మీద ఎప్పుడు కూడా సమాధానమే. ఆయనకి ఇష్టంగా ఉండడం కనుక నీకు చేతనవుతే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో సమాధానంతోనే నింపుతాడు. అసలు ఆయన ఈ భూమి మీదకి రావడానికి గల కారణమే నీకు సమాధానాన్ని ఇవ్వడానికి. సరే, వాక్యంలోంచి లాభాలు చెప్పమన్నారు కాబట్టి కొన్ని లాభాలు నేను జ్ఞాపకం చేస్తాను. రండి, ఈ పరిశుద్ధ గ్రంథములో చదువుకున్నట్లుగా మనము ముందుకు వెళ్తే యోహాను మొదటి పత్రిక. మరి అతిథులుగా వచ్చిన వారు ఒకవేళ బైబిల్స్ ఉండకపోవచ్చు, లేకపోవచ్చు, చూపించలేకపోవచ్చు, చూడలేకపోవచ్చు. మీరు దేవుని మాట వినండి చాలు. దేవుని మాట సెలవిస్తున్న మాట ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును. రండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చూస్తే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే ఆయనకి ఇష్టంగా ఉంటే కలిగే లాభాలు ఏంటి. ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎవరైతే ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నారు గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఎంత గొప్ప లాభం అండి. నీ పక్కన ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, దేవుడు నువ్వు ఏమి అడిగినా ఇస్తాడని. దేవుని స్తోత్రం చెప్దామా. చాలామందికి ఇక్కడ ఉన్నవారికి జవాబు లేక బాధపడుతున్నారు. ఎందుకు? ఎవరికి దగ్గర ఏం అడగాలి అడిగి కాదనిపించుకున్న వారు ఉన్నారు, ఏమడిగినా ఏమి పొందుకోలేకపోతున్నాం అనుకున్న వారు ఉన్నారు, కొంత వెలితితో నిరాశతో నేటి జీవితాలు గడుపుతున్న వారు ఎంతోమంది నేటి దినాల్లో ఉన్నారు. అయితే మీకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక సూటైనటువంటి సమాధానము, ఆయన నీకు ఇస్తానన్నటువంటి గొప్ప లాభం ఏమిటి అంటే నీవు దేవునికి ఇష్టంగా ఉండడం కనుక చేతనవుతే, నువ్వు దేవునికి కనుక ఇష్టంగా ఉండగలిగితే దేవుడు నీకు ఇస్తానన్నటువంటి గొప్ప లాభం ఏమిటి అంటే నువ్వు ఏమి అడిగినా ఆయన నీకు అనుగ్రహిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట, చిన్న దానికి షరతు ఉంది. అప్పుడప్పుడు 50-40 ఏమంటారు అక్కడ 1+1 ఆఫర్, 40%, 30%. ఇప్పుడు అంత క్రిస్మస్ సీజన్లో ఎక్కువగా ఇవే కనబడుతూ ఉంటాయి. కింద ఒక చొక్క ఉంటుంది. ఏంటా చొక్క? కండిషన్స్ అప్లై. ఒక షరతు ఉంటుంది. ఏంటి ఆ షరతు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని లిమిటెడ్ స్టాక్సే ఉంటాయి. లేదా దాన్ని చూపించి ఈ అమ్మడం ప్రారంభిస్తారు, లేకపోతే ఇంత కొంటే అంత అంటారు. ఆ కండిషన్స్ అన్నది అక్కడ ఉంటుంది చిన్న స్టార్ మార్కులో. అయితే ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీవు ఏది అడిగినా ఇస్తానని దేవుడు చెప్పాడు, కానీ దేవుడు దానికి ఒక చిన్న షరతు పెట్టాడు. ఏంటి ఆ షరతు అంటే దేవునికి ఇష్టంగా ఉన్నవాళ్ళు దేవుడికి ఇష్టంగా ఉన్నటువంటి కోరుకుంటారా, లేకపోతే తమకు ఇష్టంగా ఉన్నటువంటి కోరుకుంటారా? అర్థమైందో లేదో?
దేవునికి ఇష్టం ఏదైతే ఉంటుందో, దేవుడు దాన్ని ఏదైతే ఆమోదిస్తాడో దాన్నే మనం కోరుకుంటాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మాట చెప్పకపోతే దేవుడు ఏది అడిగినా ఇస్తాడంట కదా. కాబట్టి యవనస్తులు, ఇదిగో నాకు పలానా అమ్మాయికి నేను లవ్ లెటర్ ఇద్దాం అనుకున్నాను, అడిగితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు కాబట్టి ఆమె యాక్సెప్ట్ చేయాలి. ఇస్తాడా? చేస్తాడా? పాపం కాందేదో దాన్నే దేవుడు చేస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకు అది స్పష్టంగా తెలియాలి. ఎందుకంటే దేవునికి ఇష్టంగా ఉండేవారు దేవునికి ఇష్టమైనవే కోరుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే చూడండి, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఏంటంటే, నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు, ఆయనకి ఇష్టంగా ఉండడం ద్వారా నీకు ఇచ్చే లాభం ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు, నువ్వు ఏది అడిగినను ఆయన నీకు ఇస్తాడు. ఓ రోజు ఒకవేళ నువ్వు సమాధానం లేకుండా నీ జీవితాన్ని ఇంతవరకు గడిపేస్తుంటే నాకు తెలియదు, కానీ ప్రభు ఈరోజు ఒక శుభవార్త చెప్తున్నాడు. నీవు ఏది అడిగినా ఆయన ఇవ్వగలడు, కానీ ఆయనకి ఇష్టంగా ఉండడం నీకు చేత కావాలి. రండి, రెండవ లాభం ఏంటో చెప్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, యోహాను సువార్త 5:21, తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించును, అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని. నీ పక్కన వాళ్ళని తట్టి చెప్పండి, దేవుడు నిన్ను బ్రతికిస్తాడని చెప్పండి. చాలామందికి బ్రతకడమే కష్టంగా ఉంది నేటి దినాల్లో. ఏమండి, ఉన్నారా ఇక్కడే? ఒక మాటలో చెప్పాలంటే చాలామందికి నేటి దినాల్లో మరణ భయం ఉంది. అవునన్నా కాదన్నా మరణ భయం లేని ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరిలో కూడా నాకు మరణ భయం లేదు అని చెప్పగలిగిన వారు లేరు. కానీ ఒక శుభవార్త చెప్పనా? ఏంటి ఆ శుభవార్త అంటే, దేవుడు ఆయనకి ఇష్టంగా నీవు ఉండడం ద్వారా నిన్నేం చేస్తాడంట? ఆయన బ్రతికిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి ఏముండదు అంటే మరణ భయం ఉండదు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఒకవేళ కొత్తగా వచ్చిన వారికి మాట తెలుస్తుంది, పాత వారికి అలాగే ఇక్కడ ఉన్న వారికి తెలుసు. మా స్నేహితుడు నాకు స్కూల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనబడుతున్నాడు. మా పిల్లల కోసం వెళ్ళినప్పుడు తను భారీ బాడీ బిల్డర్. అప్పట్లోనే విజయవాడలో మరి తను ఒక టాప్ పొజిషన్ అన్నమాట బాడీ బిల్డింగ్లో. పేరు చెప్పలేండి, గబుక్కున ఒకవేళ చూస్తే నా గురించి చెప్పాడు అనుకుంటాడేమో. అయితే విషయం ఏంటంటే, ఆయనను బేస్ చేసుకొని కాలేజీలో ఉన్నప్పుడు యూత్ ఏం చేసేవారంటే, అరే మన వెనక పలానోడు ఉన్నాడు రా, ఎవరు ఏం చేస్తారో చూస్తా అని అనుకొని గొడవలోకి వెళ్ళిపోయేవారు. కానీ విచిత్రం ఏంటంటే, మావాడికి మహా విపరీతమైనటువంటి బద్ధకం. రెండవది, మావాడికి తెలియనటువంటి ఒక పిరికితనం కూడా ఉంది. దాంతో ఒకసారి వీళ్ళు ఇలాగే చిన్న ఏదో కాన్ఫ్లిక్ట్ గొడవ అయింది. మా వాడు ఉన్నాడు లోపల, ఈ థియేటర్లో జరిగిందంట గొడవ. తర్వాత వచ్చి వాళ్ళు డిస్కషన్లో చెప్పిన మాట, కాలేజ్ చదివే రోజుల్లో అండి. అయితే ఇంటర్వెల్లో ఎవరితోనో గొడవ అయిందంట. లోపల మా వాడు ఉన్నాడు చూసుకుంటాడు అని అనుకున్నారంట. ఈ అనుకున్నప్పుడు జరిగింది ఏంటంటే, వాడిని పిలవడానికి వెళ్ళేసరికి ముందు పారిపోయినోడు ఎవడు అంటే వాడే. వాడి పేరుకి బాడీ బిల్డరే, కానీ లోపల ఆ పతిష్టత లేదు, ఎదిరించగల పతిష్టత లేదు. ఇప్పుడైతే బాడీ బిల్డింగ్ మానేశాడంట, ఇప్పటికీ అలాగే అదే స్ట్రక్చర్లో ఉన్నాడు. మొన్న కూడా కనబడ్డాడు, రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు కనబడుతూ ఉంటాడు. అయితే విషయం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము ఎవరి మీదో ఆధారపడినప్పుడు వాళ్ళకి ఆ సామర్థ్యం ఉందో లేదో ముందు మనం గ్రహించాలి. వాళ్ళ మనుషులుగా వాళ్ళకి ఆ సామర్థ్యం ఉండకపోవచ్చు, కానీ మరణం తప్పిస్తానని నిన్ను బ్రతికిస్తానని చెప్పినటువంటి ఈ దేవుడు, ఈయనకున్నటువంటి సామర్థ్యం ఏంటంటే, ఈయన మరణపు ముళ్ళును విరిచివేసినటువంటి దేవుడు. ఈయన దేవుని స్తోత్రం కలుగును గాక. మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని మరణపు ముళ్ళును విరిచివేసిన దేవుడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఏదో క్రిస్మస్కి యేసుక్రీస్తు వారు పుట్టారని ఈరోజు ఏదో ఆర్భాటాలు చేసుకోవడానికి మాత్రమే కాదు. యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడానికి, నరుడుగా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, నీవు ఆయన సొత్తుగా మారడానికి, నీ మీద ఉన్నటువంటి శిక్షను, నీ పాపమును తొలగించడానికి సిలువలో తన యొక్క పర్ఫెక్ట్ ప్లానింగ్లో వచ్చాడు ఆయన. అందుకే పేతురు గారు అంటారు, శిష్యుడై ఉండి కూడా, ప్రభువా నిన్ను పట్టుకొని వెళ్తుంటే నేను ఎందుకు ఊరుకుంటాను? చెల్లి వింటున్నావా? నీవు అప్పగించబడితే మేము ఎలా ఊరుకుంటాం?
అవసరమైతే నా ప్రాణం పెడతానన్నాడు. ప్రభు అప్పుడు ఏమన్నాడు తెలుసా? సాతానా పొమ్మని గద్దించాడు. ఎవరిని? పేతురు గారిని. ఇది ఎందుకు అంటే ఈ మాట ఆయన ప్లానింగ్ ఏంటంటే ఈ భూమి మీదకి రావాలి, నరుడి యొక్క పాపము ఏ మానవుడు తొలగించలేడు గనక నరుడి కొరకు దేవుడయుండు కూడా నరుడిగా ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టడం మాత్రం ద్వారానే ఇది సాధ్యమవుద్దని ఈ భూమి మీదకి వచ్చాడు. సిలువలకు అప్పగించుకోవడానికి ముందుగా ఆయన జన్మించాడు, తర్వాత మరణించాడు, తిరిగి చెప్పినట్టుగా పునరుద్ధరణై లేచాడు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదంతా ఆయన ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్. కాబట్టి ఆ ప్లానింగ్లో నీవున్నావో లేదో చూసుకోవాలి ఈరోజు. అదేంటండి అంటారా? కారణం ఏంటంటే ఈరోజు కేవలం ఈ సంతోషాన్ని, ఈ మాటను విని వెళ్ళిపోతే ఆ ప్లానింగ్ను నువ్వు మిస్ అవుతున్నావు, ఆ పర్పస్ను మిస్ అవుతున్నావు. ఆయన పర్పస్ ఏంటి అంటే నీ శాపమును, నీ పాపమును తొలగించగలిగింది ఈ భూమి మీద ఏదీ లేదు. ఏ బలి లేదు, ఏ దానాలు లేదు, ఏ విధమైనటువంటి ఏమంటారు అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఏ దాన ధర్మాల్లో లేదు. కానీ నీ పాపమును తొలగించగలిగింది ప్రభు యొక్క రక్తం మాత్రమే. ఆ యొక్క పరిశుద్ధ యొక్క రక్తములో నువ్వు కడగబడాలి, మారుమనసు పొందాలి, బాప్తిజం పొందాలి, రక్షించబడిన అనుభవంలో ప్రభు కొరకు ఎదురు చూడాలి, దేవుని రాజ్యంలో నీవు ఉండాలి. ఇది ఆయన ఒక ఆలోచన. అందుకే ఈరోజు ఒకవేళ కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే, దేవుడు నాకు తెలియదు మీరు ఎవరు కొత్త వారు వచ్చారో, ఏ హృదయంతో వచ్చారో, ఏ పరిస్థితులతో వచ్చారో నాకు తెలియదు. కానీ నిన్ను పిలిచిన వ్యక్తి ఎవరు పిలిచారో కూడా నాకు తెలియదు. కానీ దేవుని ప్రణాళిక నీ ముందు ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అదేంటంటే నువ్వు రక్షించబడాలి, దేవుని రాజ్య వారసుడుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి యేసుక్రీస్తు వారు జననము ద్వారా ఆయనకి ఇష్టలైన వారికి ఏం కలిగింది అంటే గొప్ప లాభం కలిగింది. మొదటిది ఏమిటంటే సమాధానం, రెండవది ఏంటంటే వాళ్ళకి ఏమని చెప్పండి? నిత్య జీవం, మరణం ఇక వారికి ఉండదు. అదే కదా మనం చదువుకున్నాం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. చెప్పండి. అతను కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉందెనని సాక్ష్యం పొందెను, కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని చూస్తే ఒక వ్యక్తి మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. బైబిల్లో ఆయన గురించినటువంటి ప్రస్తావన ఆదికాండంలో ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి. ఆ అధ్యాయం మొత్తంలో మరణాల సంఖ్య రాసి ఉంటుంది. ఏంటి ఆ మరణాల సంఖ్య అంటే ఒక్కొక్కరు చాలా ఏళ్ళు బ్రతికారు, చాలా సంవత్సరాలు బ్రతికారు. కానీ వారందరూ కూడా చనిపోయాను రాయబడి ఉంటుంది. ఇంతకీ ఏ అధ్యాయం? 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం. తర్వాత చదువుకోండి. ఒకే ఒక వ్యక్తి, ఇప్పుడు చదువుకున్న వ్యక్తి, ఆయన పేరు హానోకు. ఈయన మరణము చూడకుండా కొనిపోబడ్డాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎలా సాధ్యమైంది అని ఆలోచన చేసినప్పుడు అక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే దేవునికి ఇష్టడై ఉన్నాడు. దేవునికి ఇష్టంగా ఎలా ఉండగలిగాడు అంటే విశ్వాసమును బట్టి. దేవుని స్తోత్రం చెప్దామా? చాలామంది క్రైస్తవేత్తరులు అనగా క్రైస్తవులు కానివారు, ప్రభువుని ఇంకా సంపూర్ణంగా అంగీకరించిన వారు ఏమనుకుంటారు అంటే ఈ క్రైస్తవులకి ఎక్కలేనంత పిచ్చి ఉంది, వాళ్ళు గొర్రెలు, మనం పిలిపేంటి చెప్పండి? గొర్రెలు. కాబట్టి ఒక గొర్రె ఇటు పరిగెత్తుతూ ఉంటే అన్ని గొర్రెలు అటే వెళ్తూ ఉంటాయి అని చెప్పి లోకం, సమాజం, ప్రభువుని ఎరగని వారు, ఆఖరికి ప్రభువుని ఎరిగిన వారు ఎవరో ఒక్కరే ఉంటారు ఇంట్లో, వాళ్ళ ఇంటి వారు పిలువబడి ఉంటాయి, ఈరోజు వచ్చి ఉంటే వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటారు, మీ దేవుడు ఎలాగా ఏంటి అని అనుకొని వారు కాలయాపన చేస్తూ వారి జీవితాలు ఏం చేస్తున్నారంటే సమస్తాన్ని దూరపరుచుకుంటున్నారు. అయితే ఈరోజు ఒక శుభవార్త, ఒకవేళ అలా కూడా ఎవరైనా వచ్చి ఉంటే ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు మరణం తప్పించబడాలా, నీకు సమాధానం కావాలా,
నీ జీవితంలో మరణ భయమే లేకుండా చూడాలా? అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? సమాధానం ఎవరి దగ్గర దొరుకుద్ది అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారానే. కారణం ఏంటంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడైనటువంటి దేవుడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో వారు మరణం చూడకుండా మరణాన్నంట దాటి వెళ్ళిపోతారంట. ఒకసారి ఒక పాప ఒక ట్రైన్ ఎక్కింది. ట్రైన్లో సహజంగా ఇప్పుడంటే రోజులు మారిపోయాయి. ట్రైన్ ఎక్కంగానే ఫోన్లు పట్టుకుంటున్నారు, ఇక ఏదో కానిచ్చేస్తున్నారు. కానీ నేను ట్రైన్ జర్నీస్ చేసే పాత రోజుల్లో అసలు ట్రైన్ అంటే ఎంత సరదాగా ఉండేదో. ఎందుకు అంటే ఆ చుట్టూ ప్రకృతిని చూసుకుంటూ ఆస్వాదిస్తూ మేము ఎక్కి ఒక ట్రైన్ ఒకటి ఉంది, అది పాస్ట్ పాసింజర్, పేరుకి పాస్ట్ ఉంటుంది కానీ అది ఎప్పుడు ఇవన్నీ విజయవాడ నుండి కాకినాడకి వెళ్ళే రూట్లో ఎన్ని పల్లెటూర్లు ఉన్నాయో అన్ని చోట్ల ఆగుద్ది. అది అన్ని చోట్ల ఆగుద్ది. ఇన్ని ఊర్లు ఉన్నాయా, ఊర్ల పేర్లు తెలియాలంటే ఆ ట్రైన్ ఎక్కేవాళ్ళం ఒకప్పుడు. అంటే ఆ రోజుల్లో, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు అది కూడా పాస్ట్ అయిందంట. ఇప్పుడు నేను ట్రైన్లో ఎక్కడం కొద్దిగా అరుదైంది. సరే, ఎందుకు విషయం చెప్తున్నానంటే ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఇలాగ ఒక పాప ఒక ట్రైన్ ఎక్కి పైన చూస్తుంటే దూరంగా ఒక నది కనబడుతుందంట. నది కనబడతా ఉంటే ఈ పాప వణికిపోతూ ఉంది. అమ్మో, నది వచ్చేస్తుంది. కాకినాడ నుండి వెళ్ళేటప్పుడు విజయవాడ నుండి వెళ్ళేటప్పుడు కాకినాడ వెళ్ళే దారిలో రాజమండ్రిలో నది వస్తుంది, అలాగా నది వచ్చేస్తుందని భయపడిపోతూ ఉంటే చుట్టుపక్కల ఏం కాదమ్మో నది వచ్చేస్తుంది, నీళ్ళు వచ్చేస్తుంది, నది వచ్చేస్తుంది అంటే ఆ నది వచ్చే టైంకి కళ్ళు మూసుకుందామా. కళ్ళు మూసుకోగానే ఏం జరిగింది అంటే ఆ ట్రైను ఆ బ్రిడ్జ్ దాటుకుంటూ వెళ్ళిపోయింది. పాప కళ్ళు తెరిచి చూస్తే ఏం కాలేదా అని అనుకొని అప్పుడు చూసినప్పుడు తాను తన భయాన్ని కోల్పోయింది. రీజన్ ఏంటంటే ఈ నదిని దాటడానికి అక్కడ ఏముంది అంటే ఒక బ్రిడ్జ్ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే నెక్స్ట్ మళ్ళీ వస్తుంది ఒక కాలువ, నెక్స్ట్ మళ్ళీ వస్తుంది ఒక నది. ఇప్పుడు భయపడలేదు. రీజన్ ఏంటి అంటే భయపడకపోవడానికి కారణం ఇప్పుడు ఆమెకు అర్థమైపోయింది. నది కానీ కాలువ కానీ నీళ్ళు వచ్చినప్పుడు రైల్వే వాళ్ళు వేసినటువంటి ఏముంది చెప్పండి, బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశానో తెలుసా? ఈరోజు మరణ భయం ఎవరికి ఉంటుంది అంటే మనకు బ్రిడ్జ్ అయినటువంటి ప్రభు మనకున్నాడని తెలియని వారికి మాత్రమే. కానీ ఎవరైతే యేసుక్రీస్తు అని రక్షించబడిన అనుభవాల్లో నమ్మి ఒప్పుకొని అంగీకరించి దేవునిగా తమ జీవితాలను అర్పించుకుంటారో వారు మరణానికి కూడా బ్రిడ్జ్ అయి ఉన్నటువంటి మన ప్రభు మరణాన్ని దాటి ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? జీవములోనికి. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఈరోజు ప్రియ సంగమా కూడి ఉన్నటువంటి సహోదరులారా, ఈరోజే కొత్తగా ఈ మాటలు వింటుంటే ప్రభు నీకోసం చెప్తున్నాడు. ఎందుకు అంటే నీవు ఇంకా భయాల్లోనే ఉన్నావు. ఆ భయాల నుండి తప్పించడానికి భూమి మీదకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన మరణాన్ని దాటి వెళ్ళిపోయినటువంటి దేవుడు తిరిగి రాబోతున్నటువంటి దేవుడు. అయిన దేవుని స్తోత్రం కలుగురుగాక. కాబట్టి ఈరోజు నీకు సమాధానం ఇవ్వడానికి, నీకు మరణ భయం తొలగించడానికి, నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఏమిచ్చాడు అంటే చెప్పండి, ఆయన ఈ క్రిస్మస్ను మనకు కానుకగా ఇచ్చాడు. రండి ఇంకా ముందుకెళ్ళి చూస్తే చాలా విషయాలు ఉన్నాయి కానీ అన్నీ చెప్పలేను. కానీ ముందుకు వెళ్తే రండి సమూయేలు 2వ గ్రంథం లేదా కీర్తనల గ్రంథం చూద్దాం. 18వ కీర్తనలు 18, 19 చదువుకుందాం. 18 విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించు. నీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నీకున్న ప్రతి సమస్యల నుండి తప్పిస్తాడని చెప్పండి. దేవుడు నీకున్న ప్రతి సమస్యల నుండి తప్పిస్తాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎప్పుడు ఆయనకు ఇష్టలైనప్పుడు. చూడండి ఎంత గొప్ప మాట ఈ మాట. ఎందుకు అంటే మనం గమనిస్తే నేడు నన్ను తప్పించేవారు ఎవరున్నారని ఎందరో ఎదురు చూస్తున్నారు. నా సమస్యల నుండి, నా పరిస్థితుల నుండి అసలు నేను లేవగలనా, నేను పైకి రాగలనా,
నా స్థితి ఇంతేనా, నాకు ఎవరున్నారు అని అనుకొని ఇక్కడ కూర్చున్నావేమో నాకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంట, ఆయనంట ఎక్కడ నిలబెడతాడంట, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. దేవుని స్తోత్రం చెప్దామా. దేవుడు మన ద్వారాలన్నిటిని కూడా ఏం చేస్తాడో తెలుసా, విశాలపరుస్తాడు. నీ పరిస్థితులన్నిటి అన్నీ ఇరుకుగానే ఉండొచ్చు. ఈ సంవత్సరం ముగింపులోకి వస్తున్నాం కదా, ఎన్నో ఇరుకైనటువంటి పరిస్థితులు, ఆరోగ్యాన్ని బట్టే కానీ, ఆర్థికమైనటువంటి వాటి బట్టే కానీ, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను బట్టే కానీ, ఏ పరిస్థితులు ఎవరెవరికి ఎలా ఉన్నాయో నాకు తెలీదు. వ్యక్తిగతంగా అందరు నిన్ను ఎరగకపోవచ్చు. కానీ నిన్నెరిగినటువంటి దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను విశాలమైన స్థలంలో ఆయన తీసుకెళ్ళే గొప్ప దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీకున్నటువంటి సమస్యలన్నిటి నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. ఇంకా చాలా లాభాలు ఉన్నాయి, చెప్పడానికి అంత సమయము అనుకూలత లేకపోయినా ఒక మాట చూపిస్తాను, ఒక నష్టాన్ని చూపిస్తాను, తర్వాత ఎలా ఉండాలో కూడా చూపిస్తాను. రండి, దేవుని వాక్యంలోంచి యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. నీ పక్కన వాళ్ళు తట్టి చెప్పండి, నిన్ను దేవుడు ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడని. ఏమండోయ్, ఈ సంవత్సరంలో ఒంటరిగా ఉన్నావేమో, కానీ ప్రభువు చెప్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన మాట ఏంటో తెలుసా, నిన్ను ఆయన ఎప్పటికీ కూడా ఒంటరిగా విడిచిపెట్టడు. ఆమేన్. కానీ నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలంటే, సమస్య ఉంది కాబట్టి, కష్టం ఉంది కాబట్టి, ఇలాంటి పరిస్థితులు చూస్తున్నావు కాబట్టి ఇంకా ఒంటరితనంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? కొంతమంది తమను తాము మరుగుపరుచుకుంటూ ఉంటారు, మరుగైపోతూ ఉంటారు, కనుమరుగైపోతూ ఉంటారు. నువ్వు మరుగైనప్పుడు ఒక్కడివే ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎప్పుడు కూడా పరిష్కారం దొరకదు. ఒకవేళ మనుషుల దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరుకుద్దేమనుకుంటే ఏ మనుషుడి ద్వారా పరిష్కారం దొరకదు. ఒకవేళ ఇదే సాధ్యం అనుకుంటే ప్రభు రావడానికి ముందు మనం నూతన నిబంధనలేమో బాప్తిజం ఇచ్చి యోహానుని చూస్తాం. ఇంకా దానికి ముందున్నటువంటి పాత నిబంధనలో ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు, ప్రవక్తలు కూడా ఈ భూమి మీదకి వచ్చారు. వాళ్ళను మనం ఈ రోజుకి కూడా జ్ఞాపకం చేసుకునే వాళ్ళు. అబ్రహాం చూస్తాం, మోషేని చూస్తాం, యెహోషువని చూస్తాం, దావీదును చూస్తాం, ఇంకా ఎందరో భక్తుల గురించి కూడా, ఎలీషా, ఏలియా సేవకులను చూస్తాం. వాళ్ళు వస్తుంటే గొప్ప గొప్ప రాజులు కూడా గడగడలాడారు. అలాంటి గొప్ప గొప్పవారు వచ్చినప్పటికీ కూడా ఏ ఒక్కరి ద్వారా కూడా మనకు చెప్పండి, అక్కడ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఎవరు కూడా మన జీవితంలో ఉన్నటువంటి నిరాశను, ఒంటరితనాన్ని తీసివేయలేరు. కనుక ఎందుకు ఒంటరి అయిపోయాం? పాపం మన ఏం చేసిందంటే ఒంటరి వాళ్ళుగా చేసింది. ఆదాము, అవ్వ ఎప్పుడు ప్రభువుతో ఆనందించేవారు, మొదటి మానవుడైనటువంటి ఆదాము, హవ్వ. కానీ వారు పాపానికి ఎప్పుడైతే చోటిచ్చారో దానితో వారు దేవునికి దూరమై తమను తాము కప్పుకున్నారు, మరుగుపరుచుకున్నారు. మరుగైన జీవితాల్లో ఎప్పుడు కూడా లాభం చూడలేరు. ఈరోజు ఈ మాట ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు మరుగుపరుచుకోవడం కాదు, ఒంటరితనంలో కృంగిపోవడం కాదు, నీ పరిస్థితులను బట్టి నిరాశ చెందడం కాదు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నటువంటి సంతోషకరమైన మాట, నువ్వు ప్రభువుకి ఇష్టడుగా మారిపో, ఇష్టమైన వ్యక్తిగా మారిపో. దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒంటరి స్థితి నుండి నిన్ను విడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. నీ ఒంటరితనాన్ని తొలగించేది ప్రభువు మాత్రమే. ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. ఆయనకు భూమి మీద ఆయనకి ఇష్టం లేని వారికి ఏమని చెప్పండి? సమాధానం. ఏమని సమాధానం చూసాం మనం? ఆయన మరణ భయం నుండి నిన్ను విడిపిస్తాడు, నిన్ను మరణం లేని వ్యక్తిగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, అన్నిటి నుండి తప్పిస్తాడు. నీ ఒంటరి జీవితం నుండి నేనేం చేస్తాడు చెప్పండి? విడిపిస్తాడు. నీకు తోడుగా ఉంటాడు. అక్కడ రాయబడి ఉంటుంది, ప్రభువు నాకు తోడై ఉన్నాడు గనక. ఇప్పుడు చెప్పండి, నీ పక్కన నీకు ఎవరు తోడై ఉన్నారు? నీ పక్కన చెప్పండి.
నీకెవరు తోడే ఉన్నారు? ఈరోజు ఎవరిని తీసుకెళ్తావు? ఇక్కడ ఇచ్చే కేకుని బట్టి కాదు, మనం తీసుకెళ్లాల్సింది కేక్ కాదు, మనం తీసుకెళ్లాల్సింది ఏంటి చెప్పండి? ఏమనుకోవద్దు, ఒకవేళ ఈ ఉదయకాలం మళ్ళీ కేకులు ఇస్తాము అనుకుంటారేమో. డబల్ బొనాంజా అలాంటి ప్లానింగ్స్ ఏం లేదు, కానీ కొత్త వారికి ఇస్తాం. అయితే ఏంటి విషయం అంటే, ఆలోచన చేస్తే ఇక్కడ ఈ స్వీట్నెస్ని తీసుకెళ్తున్న మనము మన హృదయాన్ని దేంతో నింపుకోవాలో తెలుసా? స్వీట్నెస్తో నింపబడాలి. మనం ఆ కేక్ వలె అందరికీ పంచబడాలి, దేవుని నామాన్ని ప్రకటించాలి. మంచిది. మరి నష్టం చెప్పమంటారా వద్దంటారా? మళ్ళీ శ్రీనివాసరావు గారిని అడగాలి నేను. నష్టం చెప్పమంటారా వద్దంటారా? వద్దంటున్నారు. సరే, చాలా సంతోషం. వారు వద్దన్నదికైనా వారి మాట గౌరవించి నేను చెప్పను. రండి, మరి లాభం పొందడానికి ఏం చేయాలో చూపిస్తాను. రండి, వాక్యంలోంచి చూపిస్తాను. లాభం పొందడానికి సామెతల గ్రంథం, మనం ఎలాగ ఆయనకి ఇష్టలుగా ఉండొచ్చో, ఇష్టలుగా ఆయనకి ఎలా ఉండొచ్చో. పండగ రోజు కదా, శుభవార్తతోనే వెళ్దాం. మీ మాటని గౌరవిస్తున్నాను. చూడండి, మరి ఆయనకి ఇష్టలుగా ఎలా ఉండగలం అంటే ఏ విధంగా ఉండగలం అనే మాటను మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. నా కుమారుడా, చెప్పండి, నీ హృదయమును నాకు ఇమ్ము, నా మార్గమును. స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది కొంతమందికి. ఏమండి? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో నీవు ఆయనకి ఇష్టలుగా ఉండాలి అంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. నీ పక్కన వాళ్ళు చెప్పండి, నీ హృదయం ఎవరికి ఇవ్వాలి? గట్టిగా చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? నీ హృదయం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వాలి. నేను మాట సూటిగా అడగనా? అడిగే హక్కు ఉంది కదా, అడుగుతాను. ఈరోజు నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? ఎంత బాగుంది. హృదయం ఇమ్మని అంటున్నారు, బాగానే ఉంది. మరి నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? కేవలం పండగ క్రైస్తవులమైన మనం చెప్పండి, పండగ క్రైస్తవులేనా? మనం పండగ క్రైస్తవులం కాదు. దేవునికి నీ హృదయం ఇస్తే ఆ హృదయంలో ఏలుబడి చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది ఇందాక చెప్పినటువంటి పరిస్థితులన్నీ, సమాధానం లేకపోవడం, కష్టాల్లోకి వెళ్ళిపోవడం, నష్టాల్లోకి వెళ్ళిపోవడం, ఒంటరితనం చూడడం, కృంగిపోవడం, ఇదంతటికి కారణం ఏంటో తెలుసా? నీ హృదయంలో ఆయనకి నువ్వు స్థానము ఇవ్వట్లేదు. ఆలోచన చేయండి, ఎంత గొప్ప విషయం. ఆయన సమస్తమును కూడా ఆయన నోటి మాట చేత కలగజేసిన దేవుడికి ఈ భూమి మీద తను ఉండడానికి స్థలం లేదంట. మనుష్య కుమారుడికి ఏమి లేదన్నాడు ఆయన? స్థలము లేదు. అసలు ఒక సామాన్యుడిగా పశువుల తొట్టి, పశువుల పాక, ఇలాంటి స్థితిని ఏ ఒక్కరు కోరుకోరు. కానీ తను మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆ స్థితిని అంతటిని ఆయన అనుభవించాడు. కారణం ఏంటో తెలుసా? ఆ స్థితి నుండి నిన్ను విడిపించడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒకసారి ఈ మాట చదివాను. ఏంటంటే, ఒక వ్యక్తి ఫారిన్లో ఏంటంటే మనుషులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో పెట్స్ అంటే జంతువులకి, వారు పెంచుకునేటటువంటి వాటికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఒక వ్యక్తి పందిని పెంచుకుంటున్నాడు. పందిని కూడా పెంచుకుంటారు, మీకు తెలుసో తెలీదో. పందిని పెంచుకుంటున్నాడు. ఒకరోజు వాళ్ళు సముద్ర ప్రయాణం టికెట్స్ తీసుకున్నారు. ఆ పందిని ఆ యొక్క సముద్ర ప్రయాణంలో తనతో పాటు దానికి కూడా టికెట్ తీసుకున్నాడు. వెళ్తున్నప్పుడు ఈ వెళ్తున్నటువంటి క్రమంలో దారిలో ఏం జరిగింది అంటే, ఇది అనుకోకుండా నీటిలో పడిపోయింది పంది. పడిపోయినప్పుడు ఆయన చాలా బాధతో పరిగెత్తాడు. ఎవరి దగ్గరికి అంటే, ఈ క్యాప్టెన్, ఎవరైతే దీన్ని నడిపేటటువంటి క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళి, సార్ నా పంది పడిపోయిందండి, కొద్దిగా షిప్ ఆపితే దాన్ని రక్షించుదాం, కొద్దిగా సహాయం చేయండి, దాన్ని రక్షించరా అని అడిగాడంట. దానికి క్యాప్టెన్ అన్నాడు, సారీ మేము అలా చేయలేము, మా రూల్స్ ఒప్పుకో, అలాగే జంతువులు పడిపోయినందుకు షిప్ ఆపలేము అని అన్నారంట.
అలా అన్నప్పుడు ఈయన అడిగాడంట, ఏమని అంటే, ఒకవేళ మనుషులు ఎవరైనా పడిపోతే ఆపుతారా అండి అని అడిగారంట. మనుషులైతే ఆపేవాళ్ళం, కానీ జంతువులకు మేము ఆపము అన్నాడంట. వెంటనే ఆ కెప్టెన్ చూస్తుండగానే ఈ వ్యక్తి వెళ్ళి నీటిలోకి దూకేశాడు. అప్పుడు షిప్ను ఆపి కెప్టెనే కానీ అక్కడ ఉన్నటువంటి వారు, ఆ దాంట్లో ఉన్న క్రూస్ ఎవరైతే ఉంటారో వెళ్ళి మొత్తానికి అతన్ని రక్షించి పైకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, తను పెంచుకున్న దానికి అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆ వ్యక్తి, ఏమండి ఉన్నారా ఇక్కడే, అది లేకపోయినా వచ్చే నష్టమేం లేదు. దాని ప్లేస్లో ఇంకోటి కొనగలడు, ఇంకోటి కొనగలడు, ఇంకా కొనగలడు. కానీ దానికోసం తన ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. ఒక పంది విషయంలో ఒక వ్యక్తికి అంత కన్సర్న్ అంటే అంత శ్రద్ధ ఉన్నప్పుడు, నిన్ను తన స్వరూపంలో సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను మరణానికి అప్పగించడం ఇష్టం లేక నీకోసం తను ప్రాణం పెట్టడానికి ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. తను ప్రాణం పెట్టాడు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను రక్షించడానికి. నీ హృదయం రక్షించబడాలి, నీ ఆత్మ రక్షించబడాలి. నువ్వు ఆయనతో పాటు యుగగాల సంతోషంలో ఉండాలి, ఆయన ఉండే స్థలంలో ఉండాలి. ఆయన ఉండే స్థలం ఎంత దీవెనకరంగా ఉంటుందంటే అక్కడ మరణం ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, సమస్యలు ఉండవు, కన్నీరు అసలు ఉండనే ఉండదు. అలాంటి స్థలం ప్రకటన గ్రంథం 21:4 ఉంటుంది. పరలోకంలో అంత గొప్ప సంతోషం, సమాధానం, అంత ఆశీర్వాదం ఉంది. ఆ స్థలంలో నిన్ను చేర్చడానికి స్థలం లేకుండా బ్రతికాడు ఆయన. ఆయన ఉండడానికి స్థలం లేకుండా పుట్టాడు, స్థలం లేకుండా పెరిగాడు, స్థలం లేకుండా బ్రతికాడు. ఎవరి కోసమే తెలుసా? నీ కోసమే. ఈరోజు ఈ మాట వింటున్నటువంటి మీ అందరికీ ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ రోజైనా నీ హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలి? దేవునికి స్థానం ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన దేవునికి స్థానం ఇచ్చేవారు ఎలా ఉంటారు అంటే ఆయనకి ఇష్టలుగా ఉంటారు. ఆయనకి ఇష్టలుగా ఉంటారు. ఇంకో 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇంకేం చేయాలి అంటే రోమా పత్రిక 12వ అధ్యాయం, రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఆయన హృదయం మాత్రమే కాదు కోరుకుంటుంది, ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? అక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట, మీ శరీరమును కూడా. నేను మాట అడుగుతాను, వినాలి. మనకు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం అనేది ఒక సూచన. మన బాడీలో ఎక్కడో, ఇక్కడ ఎవరైనా డాక్టర్స్ ఉన్నారు, మెడికల్ ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు, ఏమండి జ్వరం అనేది ఎందుకు వస్తుందో తెలుసా? మన బాడీలో ఎక్కడో రిపేర్ ఉంది, దానికి సూచన అది. జ్వరం ఏ కారణాన్ని బట్టైనా వస్తుంది. ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉందనుకోండి, అది ఏ కారణాన్ని బట్టైనా జ్వరమే వస్తుంది, అది సూచన అనమాట. జ్వరం అనేది, జ్వరం రావడం రోగం కాదు. జ్వరం అనేది ఏంటంటే ఒక రోగానికి సూచన. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రోజు అద్దం ముందు నిలబడి ఎన్ని గంటలు రెడీ అవుతాం మనం? ఉన్నారా ఇక్కడే? ఫేస్ను రుద్దిందే రుద్ది, దువ్విందే దువ్వి, చూసిందే చూసి, ఫ్రంట్ పోర్షన్లో ఒకసారి, బ్యాక్ పోర్షన్లో ఒకసారి, సైడ్ పోర్షన్లో ఒకసారి, ఎలా చూసుకుంటామంటే ఇలా ఒకసారి, అలా ఒకసారి, ఇన్నిసార్లు చూస్తాం కదా మన బాడీ విషయంలో. మన గురించి మనం, నీకు జ్వరం ఎందుకు వచ్చిందో నువ్వు చెప్పగలవా? చెప్పగలవా? అదేంటి, రోజు తోమే శరీరమే కదా, రోజు రాసే క్రీమే కదా, రోజు చూసుకునే మొహమే కదా. ఏమండి ఈరోజు చూడండి, అందరు ధనవంతులాగే కనబడుతున్నారు నాకు. ఆమేన్. ఎలా కనబడుతున్నారు? అందరు ధనవంతులాగే కనబడుతున్నారు. మరి ఆదివారం ఆరాధన అదేమిటో కానీ పేదవాళ్ళందరూ ఆదివారమే కనబడతారు. పేదవాళ్ళందరూ ఆదివారం ఆరాధనలో చర్చిలోనే కనబడతారు. ఎక్కలేని దేన మనసు, జీవితాలు కనబడతాయి. ఇప్పుడు మీరు ఇంకా కొంత మెరుగు, ఇప్పుడు కూడా చర్చిలోనే ఉన్నారు కాబట్టి, ఇప్పుడే దీని తర్వాత అయిపోయిన తర్వాత ఫంక్షన్ ఉండేనేమండి, ఇంకా కొన్ని కనబడతా ఉంటాయి. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు మన చర్చిలోనే. నేను చెయ్యి ఎప్పుడు ఇచ్చినా కానీ బరువుగా అనిపిస్తూ ఉంటుంది నాకు చెయ్యి.
కారణం ఏంటంటే చేతికి మంచి బంగారం కడియం పెట్టుకొని వస్తాడు. బంగారం పెట్టుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం రోజు చూసుకునే శరీరంలో ఒక్క చిన్న జ్వరం వస్తే ఎందుకు వస్తుందో నీకు తెలియదు కదా. అంటే ఆలోచన చేయి, నిన్ను ఎంతగా దేవుడు కాపాడుతున్నాడు, ఎంతగా క్షేమపరుస్తున్నాడు, ఎంతగా ఈ మాట వినడానికి కూడా ఈరోజు కృప చూపిస్తున్నాడు. నీ కొరకు తన శరీరం దున్నబడింది, తను గాయపరచబడ్డాడు, తన హింసించబడ్డాడు, తన రక్తమును చిందించాడు. ఎవరి కోసం? నీకోసమే. కానీ ప్రభు నీ దగ్గర కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, నిన్నే కోరుకుంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే కదా మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నామంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకో. నీ దేహం నీ సొత్తు ఎంత మాత్రం కాదు. నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతా, నేను పాపం చేస్తా, డ్రింక్ చేస్తా, సిగరెట్ తాగుతా, గుట్కా వేస్తా, వ్యభిచారం చేస్తా, ఇంకేదైనా చేస్తా, మోసం చేస్తా, అబద్ధం ఆడతా. గుర్తుపెట్టుకోండి, నీ శరీరం నీది కాదు. ఇప్పుడు ఇలా అన్నీ చేస్తే కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం వాళ్ళకి ఏం జరుగుద్ది అంటే, మీ దేహంతో చేసిన మంచి పనులైనా సరే, చెడ్డ పనులైనా సరే, ఒక దినము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉంటుంది. అప్పుడు నువ్వు మంచి పనులు చేసావో, నీ దేహంతో దేవునికి నమ్మకంగా ఉన్నావో, పరిశుద్ధంగా ఉన్నావో, నీ హృదయంలో ప్రభువుకు స్థానం ఇచ్చావో, అలాంటి వారికేమో వారంట క్రీస్తు యొక్క తీర్పును దాటి ఎక్కడికి వెళ్ళిపోతారు? దేవుని యొక్క న్యాయమును, తీర్పును దాటి పరలోకానికి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీ దేహం ఇప్పటికీ కూడా నీ ఇష్టానుసారంగా బ్రతికితే, బైబిల్లో ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా బ్రతికి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? నరకానికి వెళ్ళాడు. అతను ఎవరు అంటే, అతని పేరు లేదు. ఏం లేదు? పేరు లేదు. ఎందుకు అంటే, దేవుడు అతని పేరును పిలవడానికి కూడా ఇష్టపడలేదు. ధనవంతుడు, బైబిల్లో రాయబడిన మాట ధనవంతుడు అని. కానీ ధనవంతుడు అంటే ఊర్లో ఒక్కలే ఉంటారా? చాలామంది ఉంటారు. పేరు పిలవడానికి కూడా ఇష్టపడలేదు. కానీ అతడు ఎక్కడ చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు అంటే, నరకంలో ఉన్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరుల, సహోదరి, మిమ్మల్ని నరకానికి పంపించడానికి ప్రభు ఈ లోకానికి రాలేదు. నరకం నుండి తప్పించడానికి, శాపం నుండి తప్పించడానికి, పరలోకానికి నిన్ను చేర్చడానికి, నిత్య జీవంలో నిన్ను వారసుడిగా ఉంచడానికి దేవుడి భూమి మీదకి వచ్చాడు. కానీ నువ్వేం చేయాలి అంటే, నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. నిన్ను నీవే దేవునికి ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, దేవుని ఎదుట మనం గమనిస్తే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంతో ముగించుకుందాం మనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, అందరు బైబిల్ ఉన్నాయనుకుంటాను. 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొని. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను ఒక మాట అడగనా? చెయ్యెత్తిన వాళ్ళందరినీ ఒక మాట అడగనా? ఎత్తకపోతే అమ్మయ్య నేను ఎత్తలేదు బాబు అని అనుకుంటున్నారా? ఎత్తకపోయిన వాళ్ళైనా ఎత్తిన వాళ్ళైనా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈరోజు డేట్ ఎంత అండి? 25. మళ్ళీ వస్తుందా రాదా? చెప్పాలి. వస్తుందా రాదా? రమేష్ అయితే నా వైపు ఎలా చూస్తున్నాడంటే, మీరే చెప్పండి అన్నయ్య, ఆకలేస్తుంది అన్నట్టుగా చూస్తున్నాడు. వస్తుందా రాదా? 25 వస్తుంది. 25 రాకుండా ఎందుకు ఉంటుంది? నెలలో ఒకసారి వస్తుంది, సంవత్సరంలో ఒకసారి వస్తుంది. అవునా కదా? ప్రతి సంవత్సరంలో డిసెంబర్ 25 వస్తుందా రాదా? వస్తుంది. కానీ 2025 వచ్చుద్దా? అది నీ లైఫ్లో ఇంకెప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం తిరిగి రాదు. కాబట్టి ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? సమయమును పోనీయొద్దు. ఇదే రక్షణ దినం. కాలేజ్ అంతా అయిపోయాక
అంతా చేసేసాక, బ్రతకాల్సినట్టుగా బ్రతికాక, తిరగాల్సినట్టుగా తిరిగాక అప్పుడు ప్రభువు దగ్గరకు వద్దాం అని అనుకొని కనుమరుగైపోయి బ్యానర్ల మీదకి ఎక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యవనస్తుల గురించి చెప్తున్నాను నేను. ముసలివారు ఒకప్పుడు ఏంటంటే అన్ని వృద్ధులు ఫోటోలు కనపడతా ఉండే, బ్యానర్లే లేవు ఆ రోజుల్లో, కనపడినా కానీ వృద్ధులే కనపడే. కానీ ఇప్పుడు మీరే చెప్పండి, నేను చెప్పేది వాస్తవం కాదో, ఇప్పుడు ఎక్కువగా బ్యానర్ల మీద కనబడుతుంది ఎవరు? అవునా? తెలుసు కదా మీకు. అందుకే ప్రభువు చెప్తున్నాడు, సమయమును సద్వినియోగం చేసుకో, సమయమును పోనివద్దు. ఈరోజు ఈ రక్షణ సువార్త ప్రభు రావడానికి గల ముఖ్య ఉద్దేశం కేవలం ఈ ఆర్భాటాల కోసం కాదు. నీ హృదయంలో ఆయనకు స్థానం కావాలి, ఆయన కొరకు నువ్వు బ్రతకాలి, ఆయనకి నిన్ను నీవే కానుకగా ఇవ్వాలి. ఎందుకు అంటే అది దేవుని చిత్తం నీ జీవితంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను రక్షించుకొని ఆయనతో పాటు యుగయుగాలు సంతోషంలో ఉంచాలనుకుంటున్నాడు. ఇక్కడ ఈరోజే కొంతమంది చిన్న గృహాల్లోంచి, ఇరుకైన గృహాల్లోంచి వచ్చిన వారు ఉంటారు. మేమన్నా క్యారల్స్కి వెళ్తానే ఉన్నాం, ఇంకా వెళ్తాను. మీకు శుభవార్త ఏంటంటే 30వ తారీఖు వరకు వస్తూనే ఉంటాం. ఇంకెవరైనా మిస్ అవుతే అన్నయ్య మమ్మల్ని మర్చిపోయాడు, మా దగ్గరికి రాలేదని అనుకోవాల్సిన పని లేదు. 30వ తారీఖు మనకేం క్రిస్మస్కే రావాలని ఆంక్షలు లేవు. మనం వచ్చేది ఏంటంటే అందరినీ దర్శించాలని అంతే. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 30వ తారీఖు వరకు వస్తాం, రాలేదని ఫీల్ అవ్వకండి. ఇదే అనుకూల సమయం, రక్షణ దినం. దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు, ఆర్భాటాల కోసం కాదు. ఆర్భాటాలు చేసుకోవాలి, మనకున్న పండుగలు కొన్నే కదా, దాన్ని సంతోషించాలి, పర్వాలేదు. ఈ విధంగానైనా చాలామంది అక్కలు వచ్చారు, చెల్లెళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు, అన్నలు వచ్చారు, ముఖపరిచయం లేని వారు కూడా వచ్చారు, పరిచయస్తులు వచ్చారు. ఎందుకు అంటే ఇలాంటి సందర్భాన్ని బట్టి మనందరం చేరగలుగుతున్నాం. దీన్నే నేను ఆక్షేపణగా చెప్పట్లేదు, కానీ వచ్చిన మీ అందరితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ హృదయంలో దేవునికి స్థానం కావాలి, నీవే ఆయనకు కానుకగా కావాలి. ఎందుకు అంటే ఆయన ఉండే స్థలంలో, సంతోషకరమైన స్థలంలో మనందరినీ చూడాలనుకున్నాడు కాబట్టి ఇలాగ మనందరినీ చేర్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా ప్రభు ఎవరో తెలియకుండా ఉంటే ప్రభువును తెలుసుకోవడానికి మందిరానికి రండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ మాటలు ప్రకటిస్తున్నటువంటి నేను ఒకప్పుడు క్రైస్తవ వ్యతిరేకగా బతికిన వాడిని, క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాదు. వీళ్ళు ఎప్పుడు ఏ మాటలు చెప్తాడు అనుకునేవాడిని. బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఈ మాటలు తప్ప ఇంకేం మాటలు చెప్పరు. పరలోకం అంటారు, నరకం అంటారు, భయపెడతా ఉంటారు. ఇంకా మేము చేయాల్సిన ఎంజాయ్మెంట్ లేదా అనుకున్న స్థానం నుండి రాక సండేలు సెలవులు వస్తే ఈ రోజుల్లో కూడా మాకు ప్రార్థనలు అని విసుక్కున్నటువంటి స్థానం నుంచి ఈరోజు ప్రభు గురించి ప్రకటించడానికి రాత్రి పగలు కూడా దేవుని నామస్మరణ చేసే గొప్ప కృపను మాకు ఎందుకు ఇచ్చాడు అంటే ఈరోజు మేము వెలిగించబడ్డాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ వెలుగులోకి మిమ్మల్ని కూడా రావాలని కోరుకుంటున్నాడు. ఈ వెలుగు ఎలాగో కొంతవరకే, తాత్కాలికము, కానీ నిన్ను వెలిగిస్తే దానియేలు గ్రంథంలో ఉంటుంది, నిత్యము వెలుగుతున్న వెలుగుగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. జ్యోతుల్లాగా, తారల్లాగా చూడాలనుకుంటున్నాడు. ఆ యొక్క తార నువ్వే. మన స్టార్లు బయట పెట్టకపోతే ఒక ఆయన అడిగాడు, ఏంటంటే చర్చి బయట స్టార్ పెట్టలేదంటే నేను అనుకున్న, వాళ్ళకి తెలియదు, వాళ్ళు అడగడంలో తప్పులేదు. ఎందుకంటే చర్చిల దగ్గర ఒక్కొక్కరు అయితే పెద్ద స్టార్లు పెడతారు, పెట్టడం నేను చూస్తూ ఉన్నాం కదా మనం అందరం. కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ప్రభువు కోరుకునేది ఈ స్టార్ కాదు, ప్రభువు కోరుకునేది నీవే స్టార్గా బ్రతకాలని. ఆమేన్. నిన్నే స్టార్గా చూడాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు నిన్ను వెలిగించడానికి ఈ లోకంలోకి వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగు ఎవరో కాదు, ఆయనే వెలుగు. ప్రియ సంగమ్మ చెప్పండి, మళ్ళీ ప్రారంభంలో జ్ఞాపకం చేసిన వచనం గుర్తు చేసుకుందామా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండు, సమాధానంగా బ్రతుకు. ఒకరోజు దేవునితో ఉండబోతున్నాం. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో ప్రభువా నీకు మహిమ నాయన.
తండ్రి, ఈ స్థలంలో ఇప్పటివరకు దేవుడుగా, ప్రభువుగా మా జీవితాల ద్వారా, మా ఆరాధన ద్వారా, పాటల ద్వారా, ఈ యొక్క సహవాసము ద్వారా మహిమ పొందినందుకు కృతజ్ఞతలు. భూమి మీద నీకు ఇష్టలుగా బ్రతకాలంటే అయ్యా మా హృదయాలు నీకు ఇవ్వాలని, సజీవ యాగంగా మా శరీరాలు సమర్పించాలని, తండ్రి నీతో సహవాసం చేయాలని, నీ యొక్క నక్షత్రంగా ఈ లోకంలో బ్రతికిన వారికి భూమి మీద ఎన్నటెన్నటికీ కూడా సమాధానమే, చావు లేదు, దుఃఖము లేదు, భయము లేదు, వేదన లేదు, భీతి లేదు నాయన. అటువంటి జీవితాలు మాకు కావాలని ఈ స్థలంలో నీ మాట కొరకు కనిపెట్టిన మా అందరికీ నీవిచ్చిన నీ గొప్ప ఉన్నతమైన భరోసాను బట్టి మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామం పేరట అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.